ఉల్లి రైతుల్ని ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. పండించడం ఒక ఎత్తైతే పండించిన ఉల్లిని అమ్ముకోవటానికి అష్ట కష్టాలు పడుతున్నాడు రైతు. 6 గాలం శ్రమించి పండించిన ఉల్లికి కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలం కావడంతో పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేక, పంటను రోడ్డుపై పారేసుకోలేక అందిన కాడికి అమ్ముకుంటున్నాడు ఉల్లి రైతు. ఫలితంగా పెట్టుబడి డబ్బు కూడా చేతికి అందక అప్పుల పాలవుతున్నాడు. ఉల్లి పంటకు పేరు పొందిన కర్నూలు జిల్లాలో రైతు పరిస్థితి ఈ ఏడాది మరీ దారుణంగా ఉంది. ఉల్లి రైతుల కష్టాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రయత్నం చేసింది సాక్షి టీవీ. కర్నూలు నుంచి మా ప్రతినిధి ఇస్మాయిల్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్. నమస్తే, నేను ఇస్మాయిల్. రాయలసీమకే ఒక ఐకానిక్ అయినటువంటి కొండారెడ్డి బుర్జు దగ్గర నేనున్నాను. కర్నూలులో కొండారెడ్డి బుర్జు మాత్రమే ఫేమస్ కాదు, ఇక్కడ రైతులు పండించేటువంటి ఉల్లి కూడా చాలా ఫేమస్. తెలుగు రాష్ట్రాల్లో పండేటువంటి మొత్తం ఉల్లిలో దాదాపు 45% కర్నూలు, నంద్యాల జిల్లాల్లోనే పండుతుంది. అందుకే ఇక్కడి రైతు పండించేటువంటి ఉల్లి హైదరాబాదు, బెంగళూరుకు పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ అవుతుంది. దాదాపు 40,000 ఎకరాల్లో ఇక్కడి రైతులు ఉల్లి పండిస్తున్నారనేటువంటిది గణాంకాలు చెప్తున్నటువంటి మాట. ఇంత పెద్ద ఎత్తున ఉల్లి పండించేటువంటి రైతు ఇప్పుడు సంక్షోభంలో ఉన్నాడు. ఈ సంక్షోభానికి కారణం ఏంటిది? ప్రభుత్వం ఎందుకు వీరిని వదిలేసింది? ఇంత పెద్ద ఎత్తున ఉల్లిని మార్కెట్ యార్డ్కి తీసుకొచ్చినటువంటి రైతు కన్నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నాడు? దీన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో రండి. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు సార్? వీరస్వామి సార్. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఇది పెబ్బేరు. బేరా ఏం ఉల్లి తీసుకొచ్చిందా? ఏం పల్లి తీసుకొచ్చిందా? ఉల్లి తీసుకొచ్చిందా? ఎంత ఉంది ఇక్కడ? ఇక్కడ అంతా 200, 300 ఇట్లా ఉంది సార్. చాలా అన్యాయం సార్. ఇంత ఘోరంగా రైతును గొంతు కోసినామంటే ఇంకా సావుకు కారణం కడదేశకు వచ్చిండు సావు రైతు. అంతే, దానికి మించి ఇంకేం లేదు. మొత్తం మీద వానలకు, గాలికి, వర్షాలకు, వరదలకు తట్టుకొని ఈడికి వచ్చినా కూడా ఈడ కూడా అన్యాయం చేస్తే ఇంత గడ్డ వినికి వచ్చినా కూడా ధర్మం చేకూర్చారని వీడికి మార్కెట్కి వస్తే కూడా అన్యాయంగా ముంచి పారేస్తున్నారు. దీని విషయంలో ఏంది రైతులు ఎక్కడ పోవాలన్నా ఎంకంతలో ఎక్కడ ముందు వెనక దోయకుండా ఉన్నాడు సార్. ఎన్ని ఎకరాలు పండించిండు? 2 ఎకరాలు వేసింది. ఎంత వచ్చింది? 1 ఎకరా తీసుకొచ్చినప్పుడు ఎకరా తీసుకొచ్చిందా? ఏమంటున్నారు? రేట్ ఎంత అంటున్నారు? రేటు 200, 300. ఎందుకు అంత తక్కువ ఎందుకు ఉంది? వాళ్ళు అడుగుతలేదు. ఏం అడుగుతున్నా సార్, మాకైతే ఏం చేయాలి. ఏం చెప్తలేరా? తీసుకొచ్చి దిబ్బ కోసినట్టు ఖర్చు చూసేసి ఎకరాకు వచ్చేసి 80-90 వేలు వచ్చేదాకా వచ్చింది. ఇక్కడ వచ్చేది 10,000, 5,000 వచ్చి మీ ఏం ప్రభుత్వం సాయం ఏం లేదా? ప్రభుత్వం సాయం ఏదో 1250 అని అంటున్నారు. అదైతే మాకు గిట్టుబాటు కాదు. కనీసం 2,000, 2,500 అయితే గిట్టుబాటు అవుతుంది. మందు బట్టలు రేట్ ఎక్కినాయి, రేటు గిట్టుబాటు ధర లేదు. కూలీలు ఇంతకు ముందుకు 200, 250, ఇప్పుడు 400 సార్. 400 కోతకే 400, ఎస్కరానికి 5-6 వేలు, 10,000 కోసి ఎస్కరానికనే 20,000 దాకా ఖర్చు. ఎప్పుడు వచ్చారు మీరు? సాయంత్రం వచ్చారు. కర్నూలు మార్కెట్ యార్డుకు దాదాపు ప్రతిరోజు 20,000 క్వింటాల పైగా ఉల్లి వస్తుంది అనేటువంటిది ఒక అంచనా ఉంది. మనం చూడొచ్చు, నా చుట్టూ ఎక్కడ చూసినా గానీ ఉల్లి మాత్రమే కనిపిస్తుంది. రైతులు 2 రోజులుగా ఇక్కడ తమ ఉల్లి అమ్మకం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. నాతో కొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. మీ పేరేంటండి? సోమన్న. ఎక్కడి నుంచి వచ్చారు సోమన్న? ఉప్పలపాడు, వరకల్ మండలం. వరకల్ మండలం. ఎంత తీసుకొచ్చారు ఉల్లి మీరు? 70 బస్తాలు. 70 బస్తాలు అంటే దాదాపు 35 క్వింటాల్ అవుతుంది అన్నట్టు. 2 ఎకరాలు పంట ఎన్ని రోజులైంది పండించడానికి? ఎన్ని నెలలు పట్టింది మొత్తం పంట కంప్లీట్ కావడానికి? 4 నెలలే. 4 నెలల నుంచి. అంటే మీరు నారేసి ఇప్పటిదాకా మొత్తం పంట మార్కెట్ తీసుకొచ్చారు 4 నెలల నుంచి. ఎంత పెట్టుబడి పెట్టింది ఇప్పటిదాకా? దానికి 70-80 వేలు అయింది. 80,000 దాకా అయింది. 80,000 అయితే ఇప్పుడు ఈ మార్కెట్ లో ధర ఎట్లుంది? ఇంకా 1200 కట్టిస్తున్నారు. 1200 కట్టిస్తున్నారు, ప్రభుత్వం 1200 కట్టిస్తున్నారు కాబట్టి ఉంది. సో మీరు 70 బస్తాలకి 40,000 దాకా వస్తుంది మీకు. మరి 70-80 వేలు పంట పెట్టింది అంటే 70-80 వేలు మీరు పెట్టుబడి పెట్టిన తర్వాత కేవలం 40,000 మాత్రమే పంటకు వస్తే ఈ 30,000 అనేటువంటిది నష్టమే కదా. దానికి నష్టపడే పెద్ద నష్టమైంది సార్. నష్టమైందుకే ఇప్పుడు ఏదో సారిస్తున్నారని ఇప్పుడు ఎవరు మంచి జరుపుకునేది ఇంకా చేస్తున్నాం. నాటుకు అయినకి 20,000, దానికి మందు చల్లనేకే ఒక 30-40 వేలు పైన అవుతుంది. మనం మందు కొట్టడానికంటే వీటికంటే అంతా 1 లక్ష కట్టుకు వస్తుందండి వరకు మొత్తం ఎకరానికి. మరి కాయనీకే ఒక 13,000, నింపనీకి ఒక 7,000, మరి ఆసరానికి బాడిగన్నే ఏమి మిగడం లేదు మాకు. ఇంకా అంటే ఒక క్వింటాల్ కు ఎంత రేట్ ఉంటే మీకు మిగిలేటువంటి అవకాశం ఉంటుంది? 2,500 ఉంటేనే మాకు గిట్టుబాటు. పంట వచ్చే బాగా పంట వచ్చి బాగా వచ్చిన తర్వాత ఎంత పంట రావాలి అప్పుడు ఎకరానికి? 40 క్వింటాలు 50 క్వింటాలు రావాలి. 70 క్వింటాలు రావాలి, 100 క్వింటాల వరకు రావాలా.
100 క్వింటాలకు వస్తుందా? 100 క్వింటాల వరకు రావాలా. అంటే గడ్డ ఈ సైజ్ లో ఉండాలి మీకు. ఈ సైజు ఉండాలా. 100 క్వింటాలు వస్తేనే మాకు గిట్టుబాట, ఆ, లేకుంటే కాదు. ఇప్పుడు ఆ ప్రభుత్వం బాగా ఇచ్చినారు. ఆ. ఈ ప్రభుత్వంలోనే మరి ఇంకా ఇట్లుంది. 2500 ఉంటే మీకు గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం. అవుతుంది. పోయినాడు చూస్తే ఆ సంవత్సరం చూస్తే, నేడు సంవత్సరం చూస్తే మిర్చి అది పాడైపోయాయి. 3000, 2000, 4000 కుళ్ళిపాయం కట్టే వానలకు అవి ఇంకా అవి కూడా నాశనం అయిపోతుంది. ఇది చూసి ఇది నాశనము. 2 ఎకరాలు వేసింటి, 2 ఎకరాలు వేసింటి ఏమేమే వాన కొట్టి కుళ్ళిపాయ. ఇక్కడ చూస్తే రేట్లు లేవని అక్కడ పెట్టుకుందామంటే ఇక్కడ వేసుకొద్దామంటే ఇంకా భయం అవుతుంది. ఈడేంటికి పరేయాలా అని మార్కెట్లా ఇంకా అక్కడే పెట్టుకొని ఈ రోజు కొంతమంది రైతులు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వదిలేసినారు. అంటే అసలు ఇక్కడ చేయలేనటువంటి మాటలు వచ్చినాయి. ఎందుకు అట్లా ఇది? ఇంకా 50 రూపాయలు 100 రూపాయలకి అంటే ఏం చేశారు? విడిచిపెట్టిపోయారు లోళ్ళు. మొత్తం ఈ 15 నెలల్లో ఎక్కువ రేటు ఎంత కమ్మిళ్ళు? 3500, 4000 అమ్మినారు. ఎప్పుడు? నీడు సంవత్సరం కూడా 2500, 2000 పోయినవి, 1800 కాడికి పోయినవి. ఈ సంవత్సరమే ఇట్లా. మరి మీ పేరేంటండి? మల్లేష్. మల్లేష్ గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఉల్లి పంట పండిస్తున్నారు? 10, 15, 20 సంవత్సరాల కన్నట్టు పండిస్తున్నాం కానీ కాకపోతే ఇంత డౌన్ అయిన ధరలు అయితే ఎప్పుడు అమ్మలేదు. ఆ, ఎప్పుడైనా 2000, 2500, 3000, ఆఖరికి మా ఏడు చేసిన ఏడైతే 10,000 వరకు పోయింది తింటాం. ఓకే. ఇంతకుముందు వ్యాపారులు కూడా కొనేవాళ్ళు కదా, వ్యాపారులు కొంటలేరా ఇప్పుడు? అసలు ఈ రేట్లు దానికి వ్యాపారస్తులే రావడం లేదు సార్. ఎవరు కూడా రావట్లేదు. ఊక చూసుకుంటా పోతున్నారు. మీరు పంట వేసేటప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళు చెప్తలేరా దీనికి ఇంత రేట్ ఉంటది, ఏముంటది అనేటువంటిది? ఆడ చెప్తారు సార్, ఊక ఆ పూటకు అంటారు అంతే. అంతే. అలా రేటు గురించి పంట పండించినాక మాకు తెలుస్తుంది, పండించి ఊక ఇడ పోసిపోయినట్టు. డబ్బులు ఇస్తున్నారా ఇప్పుడు ఈ 1200 రేట్ కి మీరు తీసుకున్న తర్వాత? అది ఎప్పుడో మళ్ళా వచ్చి పడేది రైతుకి గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది, ఎప్పుడు ఇచ్చేది తెలియదు. ఇమీడియట్ ఇస్తలేరా? వెంటనే తీసుకున్న తర్వాత ఇస్తలేరా? ఆడేస్తున్నారు సార్, ఇస్తలేరు. వచ్చేటది కూడా మరి మీరు ఉల్లి పండిస్తారా? బెటర్ సార్, మీరు కూడా మళ్ళీ అందరూ ఉల్లి వేస్తారండి? మంచిగా ఎకరన్నా వేసుకుంటారు సార్. ఆశ అనేది అటు ఉంటది, పండుతుంది కదా, వస్తుంది కదా అని. సో మళ్ళీ ఆశ నెక్స్ట్ అయినా పెరుగుతుంది అనేటువంటిది. ఇరిచిపెట్టరు సార్, ఎకరన్నా వేసుకుంటారు ఆఖరికి. తను 6 కాలం కష్టపడి పండించిన పంటను రైతు పొలాల్లోనే ధ్వంసం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ కర్నూలు మార్కెట్ యార్డ్ లో దాదాపు 20,000 క్వింటాళ్లకు సంబంధించినటువంటి ఉల్లి పంట ఇక్కడికి ఉంది. రైతులు కనీసం ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందన్నటువంటి భరోసాతో ఇక్కడికి తమ పంటను తీసుకొచ్చారు. 2-3 రోజులు వెయిట్ చేస్తే గానీ వాళ్ళ పంటను ప్రభుత్వం కొనేటువంటి పరిస్థితి లేదు. అది కూడా కేవలం 1200 రూపాయలకు 1 క్వింటాల్ చొప్పున ఇక్కడ పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తుందో కూడా రైతులకు తెలియనటువంటి పరిస్థితి. గత ఏడాది అంతకంటే ముందు 4000, 5000కు క్వింటా అమ్మినటువంటి ఉల్లి ఇప్పుడు 1200కు అమ్మాలంటే రైతుల కడుపు తరుక్కుపోతుంది. ముఖ్యంగా తమకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా మిగలడం లేదని, తాము పెట్టినటువంటి కూలీ డబ్బులు కూడా రావట్లేదనేటువంటిది రైతులు చెప్తున్నటువంటి మాట. చాలా గ్రామాల్లో ఇక్కడి వరకు అంటే ముఖ్యంగా కర్నూలుకు సంబంధించినటువంటి మార్కెట్ యార్డుకు తమ పంటను తీసుకురావడం కంటే తమ పొలాల్లోనే ఆ పంటను ధ్వంసం చేస్తే కనీసం కూలీ డబ్బులైనా మిగులుతాయనేటువంటిది రైతుల ఆలోచన. అందుకే ఎమ్మిగనూరు, అదేవిధంగా పత్తికొండ ఇటువంటి మొత్తం ఏరియాల్లో తమ పంటలను రైతులే ధ్వంసం చేసుకుంటున్నారు. ట్రాక్టర్లతో దున్నడము, లేదంటే గొర్రెల మందలకు ఆహారంగా వేయడం వంటిది ఉల్లి పంటలో కనిపిస్తున్నటువంటి ఒక సాధారణ దృశ్యం. రైతు తన పంటను తానే ధ్వంసం చేసుకోవడం అంటే ఒక విధంగా ఏదైతే అన్నం వండినటువంటి అన్నాన్ని తామే పారుసుకోవడం లాంటిది. కర్నూలు మార్కెట్ యార్డ్ లో పెద్ద ఎత్తున ఉల్లి తీసుకొచ్చినటువంటి రైతులు ఆ ఉల్లిని ప్రభుత్వం కొంటుందా లేదా, లేదంటే ఎవరైనా వ్యాపారులు కొంటారనేటువంటి ఒక ఆందోళన ఉన్నారు. చాలా మంది ఇక్కడ ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. మీ పేరేంటిదండి? నా పేరు లక్ష్మణ, పుట్లూరు. ఏ ఊరు నుంచి వచ్చారు? పుట్లూరు కృష్ణగిరి మండలం. కృష్ణగిరి మండలం. ఎంత తీసుకొచ్చారు ఉల్లి? 188 ప్యాకెట్లు. 188 ప్యాకెట్లు అంటే దాదాపు 94 క్వింటాల వరకు తీసుకొచ్చారు. 90 క్వింటాల వరకు. ఎన్ని ఎకరాలు పండించిండ్రు? ఎకరన్నర. ఏంది ఏమంటారు ఇక్కడ అధికారులు? అధికారులు ఏమంటున్నారంటే వాళ్ళు గవర్నమెంట్ మేము కొంటున్నాం 12 వాళ్ళకి కొంటున్నాం దానికి మేము వేసుకొచ్చినాం. ఆ 70-80 మంది కూలలో పెట్టి కోపించిన కానంటే మాకు 80-90 వేలు ఖర్చు వచ్చింది. వేసుకురానాక, కోపినీక, గేడింగ్ చేయనీక, ప్యాకెట్లకి అన్ని బాడిగలు 80-90 వేలు వచ్చింది. అవన్నీ వస్తావేమని వేసుకొచ్చినాం. అంటే పారేయడం కంటే కనీసం కూలీ ఖర్చులు గవర్నమెంట్ కొంటున్న దానికి వచ్చినాం, లేకుండా రామ్. ఎందుకు ఇట్లా రైతు పరిస్థితి ఎందుకు ఉంది? ఎందుకు రైతు పరిస్థితి అంటే 2000, 1500 అమ్ముతుంది, 2000, 3000 అమ్ముతానే వేసినాం. ఈ రోజు అమ్మలే. అంటే ఎందుకు స్పందన ఏమంటుంది గవర్నమెంట్ నుంచి? ఎట్లా ఏముంది సార్, ఇప్పుడు బయటికి పోవడం లేదు, 3 సార్లు పంపించడం లేదు. 7 సార్లు పంపిస్తే కదా ఇంత పరిస్థితి ఎందుకు వస్తారు రైతుకి? అట్లా బయటకు పంపిస్తే ఎందుకు వస్తే పరిస్థితి? మన అందరం అనేది తినాలంటే అక్కడ దేశాలు పంపించడం లేదు, ఎక్కడ తిరిగి మనకల్లా ఇక్కడ అంటాడు. పేరు లారీ పోతే సుంగం డబల్ సుంగం పెడుతున్నాడు. వాడికి ఎందుకంటే పట్టికే సావంటి రైతం పెట్టాడు అంతే.
అంతే. ఎక్కడికి వెళ్ళొచ్చు మీరు? పాలకూరు సార్. ఏమంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ అధికారులు? వాళ్ళు ఏమంటున్నారు? ఎంతకన్నా బాగానే మాము రేట్ అయితే గవర్నమెంట్ రేట్ అంటారు. అంటున్నారు అంతే. అసలు గిట్టుబాటు అవుతుందా మరి? ఈ రేట్ మీకు గిట్టుబాటు అవుతుందా? కాదు సార్, మరి మనం ఏమిటి కంటే పారేయలేక వేసుకొచ్చుకున్నాము అంతే. నిరుడు 3,500 అమ్ముకునేటి ఇప్పుడు లేదు కదా. లేదు, ఏదో 1,200 వచ్చినా మనకి కోసుకున్నాను కూలీలు అవి వస్తాయనేటువంటి నమ్మకం మీద వచ్చాం సార్. అంతే అంతే. చేసిన కాబట్టి గిట్టే క్వశ్చనే లేదు. ఏ ఎన్నిక నాటు ఎన్నిక 400 కూలి, మళ్ళీ వాళ్ళ కలుపు తీనిక 400 కూలి, సతోలు ఒక ఎకరాకి 10 మూటలు వేసినాం, మళ్ళా కోత కూలి పెరికిన కూలి మళ్ళీ 400 500 పెట్టి పెరికిచ్చినాం, మళ్ళీ కోత కూలి 500 400 పెట్టి కుక్కోపించినాం, మళ్ళీ ఇప్పుడు గేడి చేయనిక 400, మళ్ళీ ఎత్తనీక 600, బాడిగా 500 ఏడకి వెల్లుతి కానుంటిగా. అసలు ఎక్కడ గిట్టుబాటు అయ్యేటువంటి సమస్య లేదు. లేదు సార్. మరి ఊళ్ళోకి వస్తాయి. ఊరు చూసారు లేబర్ ఛార్జ్ ఒక ఎకరం వచ్చేసి 18,000 10,000 వస్తారు. ఏం చేయాలి రైతు పరిస్థితి? ఎక్కడ తెస్తావు? పంట వేయకుండా రాలేదు వర్షాలకి, కానీ నాశనం అయిపోయింది. కుళ్ళు వస్తున్నాయి, రైతు గిట్టుబాటు లేదు. రైతు రాదన్నాడు. ఏం సరే ఏం చేయాలా? ఏ పరిస్థితి ఏం చేయాలా? మన 18,000 లిక్విడ్ సేవంగా అంతు లేదు. రైతుకి కోరుకోరెట్టిస్తారు. ఎంత తీసుకొచ్చారు మీరు? ఎకరా తీసుకొచ్చినాను సార్. నేను 140 ప్యాకెట్లు తీసుకొచ్చిన. యాక్చువల్గా నాకు అయిందైతే 160 అయినాయి. 160 అయితే దానిలో 20 ప్యాకెట్లు నిన్న వర్షంలో తడిసిపోయినాయి. పోయిందా? నిన్ననే పోయిందా? నిన్ననే పోయినాయి, చేనులోనే వదిలేసి వచ్చిన. మిగిలిన 140 మాత్రం లారీకి వేసుకొని వచ్చిన. ఈ రోజు కింద నేను తీసుకురాకపోతే అది వేస్ట్. అంటే పెట్టుబడి మొత్తం వేస్ట్. ఈ రోజు కింద ఇటుకి తీసుకురాకుంటే ఆ 1,200 వస్తుందనే ఉద్దేశంతో కనీసం తీసుకొచ్చిన ఖర్చులన్నా వెళ్తాయని పోయిన పర్లే 10 రూపాయలు ఎక్కువైనా పర్లే లేబర్కి ఇచ్చి లోడ్ చేయించుకొని వచ్చిన. రాత్రి 2 గంటలప్పుడు ఫుల్ వర్షం. ఏమన్నారు ఇప్పుడు వాళ్ళు? అయిందా బిల్లింగ్ అది చేశారా? కాలేదు. సాయంత్రం 6 అవుతుంది అన్నారు. 6 గంటలప్పుడు కాట పడతారంట. అమౌంట్ మాత్రం ఎప్పుడు ఇచ్చేది తెలియదు. ఇవన్నీ ఖర్చులు మీరే పెట్టాలి. కానీ మొత్తం ఖర్చు. ఇప్పుడు ఇక్కడ హమాలి అన్లోడ్ చేయాలంటే డిమాండ్. ఒక లోడ్ దింపాలంటే కంపల్సరీ 1000 రూపాయలు. మీ ఇష్టం, అట్ట పెట్టుకుంటారా పెట్టుకోండి. లారీ డ్రైవర్ డిమాండ్ అన్నా దింపుతారా ఎట్లా? లారీ డ్రైవర్ కూడా అన్నా నువ్వు ఒక గంటకి ఉండే కొద్దీ నేను రేట్ అయితే లారీలో వెయిటింగ్ ఉంచినా పెంచుతాడు. ఇక్కడ ఒక 10 రూపాయలు తక్కువ ఇచ్చినా వీళ్ళు దించరు. వీళ్ళ డిమాండ్, వాళ్ళ డిమాండ్, లేబర్ డిమాండ్. రైతుకు తప్ప అందరికి ఉంది, మాత్రం లేదు. పంటకు లేదు, రైతుకు లేదు. పంటకు కూడా లేదు. ఇప్పుడు మనం తెచ్చిన స్టాక్ మంచిగా ఉందనుకో, ఒకవేళ దళారులు తీసుకొని గోడౌన్లో స్టోర్ చేసుకుంటారు. ఒక నెల తర్వాత మళ్ళీ రేటు పెంచినారనుకో, అప్పుడు రైతుల దగ్గర ఎవరి దగ్గర ఉండదు గడ్డ. అప్పుడు రేటు పెంచుతారు. అప్పుడు ఎక్కడ ఉంటాయి గడ్డలు? గవర్నమెంట్ ఇంటర్వ్యూ ఇంకొంచెం మంచి రేట్ ఇవ్వచ్చు కదా దానికి సంబంధించి. అదే కదా, కనీసం 2,000 మద్దతు ధర ఇవ్వచ్చు కదా. ఆరేవాడు ఇప్పుడు దింపితేనే నాకు డబ్బులు కావాలంటాడు. 5,000 6,000 ఇవ్వాల్సిందే, అమాలికి ఇవ్వాల్సిందే. ఇక్కడ కమిషన్ దింపినందుకు, ఇక్కడ నించినందుకు ఆడ కమిషన్ ఎన్ని క్వింటాల్ అయింది, ఎంత అమౌంట్ వస్తుంది, ఆ అమౌంట్కు 2% కమిషన్ మొత్తం మన చేతి నుంచి ఇచ్చుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఇప్పుడు నా వ్యాపారస్తుడు ఎవరు కొనలే, గవర్నమెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వాళ్ళు ఇచ్చేంత వరకు మేము ఉండలేం కదా, కమిషన్ ఏజెంట్ అంటాడు. ప్రధానంగా పంట కోసిన తర్వాత దానిని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడి వరకు తీసుకురావాలంటే తడిసి మోపుతున్నటువంటి భారం. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ప్రభుత్వం కొంటుందా, కొంటే ఎప్పుడు డబ్బులు ఇస్తుందో తెలియని వైనం. అట్లీస్ట్ ఈ రోజుకి అమ్మితే కనీసం కూలి పైసలైనా అందుతాయనేటువంటి ఒక ఆశతోని వీళ్ళందరూ కూడా రైతులు ఇక్కడ కర్నూలులోని మార్కెట్కి వచ్చారు. దాదాపు 20,000 క్వింటాలకు సంబంధించినటువంటి మొత్తం ఉల్లి అయితే ఉందో ఈరోజు మార్కెట్లో ఉంది. ఇంతకు డబల్ అంటే ఇంతకు 2 ఇంకా మార్కెట్కు రావాల్సినటువంటి ఉంది. కనీసం కూలీ డబ్బులైనా తమకు మిగులుతాయనేటువంటి ఒకే ఒక ఆశతోని రైతు వస్తున్నాడు. ప్రతి సంవత్సరము 3 నుంచి 3.5 వేల మధ్యలో ఒక రేట్ ఫిక్స్ చేస్తే దానికి అనుగుణంగా ఉల్లి రైతు పంట పండించుకొని ఇక్కడ తీసుకొస్తారు. ఒక సంవత్సరం 6,000 రూపాయలు, ఇంకొక సంవత్సరం 500 రూపాయలు. ఇంత తేడా ఎందుకు అనేటువంటి క్వశ్చన్ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతుల నుంచి వస్తుంది. అసలు రైతు ఈ పంట పండించేటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? గ్రౌండ్లో పంట పండించాలంటే ఎంతవరకు ఆయన ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఎంత కూలీ చేయాల్సి వస్తుంది, అదేవిధంగా ఎందుకు పంట పొలాల్లోనే రైతు తన ఉల్లి పంటను వదిలేస్తున్నాడో మనం పొలాల దగ్గరికి వెళ్దాం, అక్కడ ఉన్నటువంటి రైతులతో మాట్లాడదాం, వాళ్ళ కష్టాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తాను పండించే పంట విలువ రైతుకు మాత్రమే తెలుస్తుంది. ఎందుకంటే నారు పోసి ఆ తర్వాత పంట కోసే వరకు దానికి పడేటువంటి కష్టం ఒక రైతు మాత్రమే అర్థం చేసుకోగలుగుతాడు. అలాంటి రైతే తన పంటను పంట పొలంలో వదిలేస్తున్నాడు, లేదంటే దాన్ని తీసి
చెత్తలో పారేస్తున్నాడు. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది తెలుసుకోవాలంటే నిజంగానే ఆ రైతు యొక్క బాధను, ఆ రైతు పడ్డటువంటి కష్టాన్ని తెలుసుకుంటేనే ఆ నిజం మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చూసుకుంటే కర్నూలు, నంద్యాల జిల్లాలో వేల ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి ఉల్లి ఏదైతుందో చాలా వరకు మార్కెట్ యార్డుల్లో లేదంటే పంట పొలాల్లో అది ఒక చెత్తగా మారిపోతుంది, లేదంటే దాన్ని వదిలేస్తున్నటువంటి ఒక వైనం చూస్తున్నాం. నిజంగానే ఒక రైతు తను పండించినటువంటి పంటను ఎందుకు ఇలా వదిలేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరికి ఉత్పన్నం కావచ్చు. దీని వెనకాల చాలా కథ ఉంది. ఆ కథ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను కర్నూలు నుంచి ఎమ్మిగనూరు ప్రాంతం వైపు వస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు ఒక రైతున్నాడు. దాదాపు 4-5 ఎకరాల్లో ఆయన పంట పండించిన తర్వాత ఆ పూర్తిగా అది కూడా కౌలుకు తీసుకొని పండించిన తర్వాత తన పంటను పూర్తిగా పొలంలోనే వదిలేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందో తెలుసుకుందాం. మీ పేరేంటిదన్నా? నా పేరు రంగా. రంగా, ఎన్ని అంటే మీరు మీ పొలం మీదేనా, మీరు కౌలుకు చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి కౌలు చేస్తున్నారు మీరు? 13 సార్, ఈసారి ఎన్ని ఎకరాలు చేశారు? 4 ఎకరాలు వేసారు సార్. 4 ఎకరాలు వేశారు. ఉల్లి వేయడానికి మీరు ఎంత ఖర్చు అయింది, ఏమైంది మొత్తం దీనికి? మొత్తం 4 ఎకరాలు నాడు నాటైనకి లక్ష అయింది సార్. నాటు వేయడానికి ₹1,00,000 అయింది. 4 ఎకరాలకు వచ్చేసి తర్వాత ఇంకా దాని పెట్టుబడి ఎకరాకి 6 నుంచి 7 సంచులు వేస్తాం. 7 సంచులు వేస్తారు. ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయింది మీకు మొత్తం? అంతా దాదాపు 4 ఎకరాల పండికి 4 లక్షల మేర వరకు అయింది సార్. 4 లక్షల వరకు ఖర్చు చేసి, మరి 4 లక్షలు ఖర్చు చేసి మీరు కష్టపడి మీ కుటుంబం మొత్తం కష్టపడిన తర్వాత ఎందుకు ఈ విధంగా ఇట్లా ఉల్లిని వదిలేసి మొత్తం? వర్షాలు పడిన వలన కోతలు రాలే, ఇది రేట్లు లేని దానికి నిలిపేసిన. ఇప్పుడు ఇది కోసి తీసుకెళ్తే మార్కెట్ లో ఎంత వస్తుంది మీకు? ఎంత వస్తుంది సార్? గవర్నమెంట్ 1200 అంటుంటారు. వేరే వాళ్ళు అయితే ఇదే పట్టిస్తే మన 500-600 కొన్ని అమ్ముతున్నాం. ఇక్కడ అమ్ముతున్నారు. ఒకవేళ మీరు ఇది అమ్మినా గానీ మీరు పెట్టుబడి వస్తుందా మీకు? సార్ ఆ కూలీలు ఇవ్వలేక అసలు ఈ మొత్తం ఇక్కడే వదిలిస్తుంది. మరి ఇంత నష్టం ఎక్కడికి వెళ్ళి, ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? అప్పు తీసుకున్నారా? ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు? అప్పే సార్, అప్పు వేయాల్సింది తప్ప. మరి ఎట్లా కడతారు అప్పు? మళ్ళీ నెక్స్ట్ మెరపేసుకుంటాము. ఏమన్నా మళ్ళీ అప్పుడు రేట్ ఉంటే. ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా, ఏమైనా ఇచ్చిందా? ఈ మొత్తం ఇంత నష్టం ఏమనిపించే బాధ అనిపించలేదా? 4 నెలల పాటు కష్టపడి ఇంత వచ్చిన తర్వాత వదిలేయడం అనేది బాధ మామూలు సార్. వచ్చిన బాధ వద్దంటే బాధ కదా, మళ్ళీ ఏదో పైరికి ప్రయత్నం చేసుకున్నాను. మార్కెట్కి వెళ్తే రైతుల దగ్గర 300, 400, 500 క్వింటాల్ చొప్పున వ్యాపారులు అడుగుతున్నారు. ప్రభుత్వం 1200 అని చెప్తుంది, కానీ ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. సో ఇంత సంక్షోభం అనేటువంటిది ప్రస్తుతం ఉల్లి రైతు ఎదుర్కొంటున్నాడు. కనీసం 2500 నుంచి 3000 రూపాయలు ఉంటే తప్ప రైతుకు గిట్టుబాటు కానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాతో పాటు నరసింహులు అనేటువంటి ఒక ఉల్లి రైతు ఉన్నారు. ఆయన తనకున్నటువంటి 5 ఎకరాల్లో 2 ఎకరాలు ఉల్లి పండించారు. ఆ తర్వాత పంటను మార్కెట్ కూడా తీసుకెళ్లకుండా వదిలేసినటువంటి వైనం. ఎందుకు మీరు మార్కెట్కి ఎందుకు తీసుకోలేదు? ఎందుకు పంటను వదిలేసిందండి? ఇక్కడ నుంచి మార్కెట్కి తీసుకుపోవాలంటే భారీ ఖర్చు వస్తుంది సార్. ఒక ప్యాకెట్కి వచ్చేసి ₹100 ఖర్చు వస్తుంది సార్. ఇక్కడ నుంచి మార్కెట్కి తీసుకుపోవడానికి సార్. అంటే ఓన్లీ రవాణా ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఒకటే సార్. అంటే 50 కిలోల ఉల్లి ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళాలంటే ₹100 ఖర్చు వస్తుంది సార్. కిలోకు ₹2 చొప్పున ట్రాన్స్పోర్ట్ ఖర్చు అవుతుంది. మరి మార్కెట్ అంటే ఇంత పండించి ఎంత పెట్టుబడి పెట్టారు మొత్తం మీరు? 1,50,000 అయింది సార్. ఎకరాకి 1,50,000 పెట్టారు. 1,50,000 పెట్టిన తర్వాత అంటే ఏ స్టేజ్ లో ఫస్ట్ నారు దగ్గర నుంచి చెప్పండి నాకు కొంచెం, ఎంత ఎట్లా ఖర్చు అవుతుంది? ఇప్పుడు ఎకరాకి 8,000-10,000 అవుతుంది సార్ నారు ఇత్తనాలు. ఓకే. నాటైనకే ఎకరాకి 10 నుంచి 15,000 ఖర్చు వస్తుంది సార్. ఓకే. ఇంకా మందులు, కలుపులు పెరగడానికి, కోతకి అన్ని కలుపులు టోటల్ లెక్కేస్తే 1 నుంచి 1.5 వరకు వస్తుంది సార్. ఈ ఖర్చు అయిన తర్వాత ఈ స్టేజ్ కి ఉల్లి వచ్చిన తర్వాత దీన్ని పెరగడం అంటే భూమిలోంచి బయటికి తీసి దీన్ని ఇక్కడ వరకు కట్ చేసి దీన్ని బ్యాగ్ లో వేసి ప్రాసెస్ చేయాలి. ఎంత దీనికి ఎంత ఖర్చు అవుతుంది? ఇది ఎకరాకి 16,000, 15 నుంచి 16 అంటే కొయ్యడానికి సార్. కోటి ఎకరాకి. ఓకే. అంటే నీకు పంట పండితే 200 ప్యాకెట్ 100 క్వింటాలు అవుతాయి సార్. లేదంటే 50 క్వింటాలు అట్లా అవుతాయి సార్. 50 క్వింటాలు అయితే బాగా పంట పండితే ఎంత క్వింటాలు? 100 క్వింటాలు అవుతాయి సార్. సో మీకు 100 క్వింటాలు పంట పండాలి. ఆ తర్వాత కనీసం 3-3.5 వేలు రేట్ ఉండాలి సార్. ఒక జూదమే ఇది. మరి జూదం కట్టినట్టే సార్ ఇది. దాన్ని జూదం కట్టినట్టు నువ్వు తగిన 3-4 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఒకసారి తగులుతుంది. మళ్ళీ 5 ఏళ్ళు వేసుకుంటుండాలి. 5 ఏళ్ళు పోతుంది. మరి మళ్ళీ ఆడికి వచ్చి రోడ్డు వచ్చి మొదలు పెట్టి మరి ఒక ఖచ్చితమైనటువంటి రేటు లేదు. ఉద్యోగస్తునికి 2 లక్షలు, 1,50,000, 2 లక్షలు జీతం ఇస్తుంది. వాడి వద్దు ఉల్లిగడ్డ 3,000 అయితే అబ్బాబ్బా మనం తినలేమంటాడు. 2 లక్షల జీతగాడు నెలకి 2 లక్షల జీతగాడు తినలేమంటాడు. మరి రైతుకి నువ్వు ఎరువు రైతులకు బస్తా 1700, 2800, 1700, 1800 ఉంటది. మరి ఎట్లా కొనాలి సార్ మామ? మీరు ఈ 1,00,000 ఉంది కదా, అంటే ఏం ఎట్లా అప్పు తీసుకొచ్చారా? మీ డబ్బులైనా? అప్పుడే సరే, మా డబ్బులు ఉంటాయి. 7-5 ఏళ్ళకి ఒకసారి పండితే
4 ఏళ్ళు కొంత పడితే ఇంకా అప్పు ఏడు మిగులుతా సార్ డబ్బులు అవి ఎంత వడ్డీకి తీసుకొస్తారు? 2 రూపాయలే, 2 రూపాయలు 3 రూపాయలు ఎట్లా ఈ దొరకనప్పుడు 3 రూపాయలైనా 4 రూపాయలు అనాల్సిందే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 1200 రూపాయలకు మేము క్వింటాల్ ఇస్తామని చెప్తుంది. ఈ ధర గురించి మీరేమనుకుంటారు? ఏ మూకు చేనులకు ఎత్తి వాళ్ళ దుబారేసి రావాలి వీటిని. అంతే అంతే 1200 అంటే కనీసం మీకు మీ పెట్టుబడిలో సగమైన వస్తుందా? రాదు సార్, రాదు. ట్రాన్స్పోర్ట్ సరిపోతుంది, ఉన్ని తీసుకుపోయి వాళ్ళ దుబారానికి సరిపోతా వదులు. మళ్ళీ ఉల్లి పట్టిస్తారా మీరు? మరి పెట్టాలి కదా, ఇంకా చూద్దామని చెప్తా కదా సార్. ఇంత నష్టం ఉంది, ఈసారి పంట మొత్తం చేనులోనే పూర్తిగా వదిలేసిండు, ఇది దేనికి పనికి రాకుండా పోతుంది, కష్టపడ్డది 4 నెలలు కష్టపడ్డ తర్వాత వచ్చింది, మళ్ళీ ఉల్లి పండించాలంటే ధైర్యం ఎక్కడికి వస్తుంది సార్? మరి ఇంకేమేయాలి సార్ మమ్మీ, ఏమేయాలా, ఎట్లా బతకాలా, ఏం చేయాలా? వేరే పంటలు లేవా? మిర్చి వేస్తే అందరూ మిర్చి వేస్తే మిర్చి అయిపోయా సార్, ఇంకా 7,000 5,000 6,000 7,000 మిర్చి కూడా అయిపోయింది. మిర్చి రేటు కూడా అయిపోయాయి. ఏ పంటనే అయినా పక్క సంవత్సరం రేటు ఉంటే 5-6 ఏళ్ళు రేటు ఉండదు. ఇంకా అంటే దీనికి ఒక ఖచ్చితమైన రేటు ఉంటే తప్ప, నేను ఈ రోజు నారు వేసినప్పుడు ఈ నారు వేసిన రోజే నేను పంట ఎంత కమ్ముకుంటాను అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి రైతుకు లేదు కదా సార్, అది ఆ భరోసా ఉండాలి. లేదు కదా రైతుకి. అది ఇప్పుడు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ కరెక్ట్ వాళ్ళు రేటు దాన్ని పండించిన దానికి వాళ్ళ అంగట్లో దానికి రేటు. మొక్కజొన్న కంకి తీసుకుంటే ఈడ 10 రూపాయలు పడుతుంది, 5 రూపాయలు 10 రూపాయలు. అదే సినిమా థియేటర్లు బజార్లో పోతే అది 200 రూపాయలు అవుతుంది. అది వాళ్ళు రేటు ఫిక్స్ చేసి ఉంటుంది దానికి. పాప్కార్న్ అని చెప్పి 300 400 మళ్ళీ అదే కదా సార్, మరి ఈడ 10 రూపాయలు పడేది ఆడ పోయి 300 రూపాయలు అవుతుంది వాళ్ళ చేతుల్లో వైతలక. ఏమనిపిస్తుంది ఇంత రేటు ఇంత దారుణంగా పడిపోయి పంటను? మరి రైతు ఎవరు అంత ఉమ్మడికి లేదు కదా సార్, ఎవరు యూనియన్ వాళ్ళు అంటారు. వ్యాపారస్తు వాడు రేపు రావడం తలకి మొత్తం అంగళ్ళే మూతేస్తాడు. ఉద్యోగస్తులు రేట్ అయితే ఏమని తినలేమని బంద్ చేపిస్తారు. మరి రైతు ఎవరు అడగల? రైతుకు యూనియన్ లేదు. మరి రైతు కోసం అమాలి బజార్ అమాలి సంచి రూపాయలు 10 రూపాయలు సంచి అంటాడు. లేవు నా వద్ద లేవంటే నువ్వు కట్టి బండి తోలుకోమో అంటాడు. అంటే ఒక పంట చేతికి వచ్చిన తర్వాత దాన్ని మార్కెట్ కి తీసుకెళ్లి అమ్ముకుంటే దానికి అయ్యేటువంటి ఖర్చు ఏదైతుందో అమ్మిన తర్వాత వచ్చేటువంటి డబ్బులకు కూడా ఈక్వల్ గా లేదు, అందుకోసమే వదిలేస్తున్నాడు. పంట చేలలో వదిలేయడం అనేటువంటిది నిజంగానే ఒక విధంగా ఈ రైతు ఉన్నటువంటి దీన స్థితిని అర్థం చేస్తుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోవాలి. ఒక పెట్టుబడి ఎంత అవుతుంది, అతని శ్రమ ఎంత అవుతుంది, దానికి వెలకట్టి రేట్ డిసైడ్ చేస్తే మాత్రమే ఈ ఉల్లి రైతు బతికేటువంటి అవకాశం ఉంది. ఈ ఉల్లి అనేటువంటిది 1 ఎకరంలో పంట వేయాలనుకున్నప్పుడు సాధారణంగా ఎటువంటి ప్రొసీజర్ ఉంటుందండి? మామూలుగా మేము కమర్షియల్ గా రైతుల దగ్గర విత్తనాలు తీసుకుంటాం. రైతులే దాన్ని రైతులే పండించి మాకు విత్తనాలు ఇస్తారు. ఓకే. వాటిని ఒక షేర్ 400 తీరు అమ్ముతారు. కేజీ వచ్చేసి 600 రూపాయలు రేటు పడుతుంది. 1 ఎకరాకి 8 నుంచి 10 కేజీలు కావాలి సార్. 8 అంటే దాదాపు 5 నుంచి 6,000 రూపాయలు. 6,000 రూపాయలు విత్తన ఖర్చు అవుతుంది సార్. విత్తనానికి ఖర్చు. దాన్ని మళ్ళా మనం నార్మల్ గా వేర్పరచుకొని నార్మల్ గా చల్లుకోవడానికి ఒక 2 కూలీలు కావాల్సి వస్తుంది సార్. వాళ్ళు మొత్తం ప్రాసెస్ చేయడానికి రైతుతో పాటు ఇంకో 2 కావాలి. 2 కూలీలు లేబర్ కావాల్సి వస్తుంది. ఓకే. అప్పుడు తర్వాత దాన్ని నారు పోసిన తర్వాత 40 రోజులకి మనకు నారు అనేది నాటేసుకోవడానికి వస్తుంది. ఓకే. అంతలో మధ్యలో నారుమడికి కూడా మనకు చిన్నగా నారుమడికి కూడా కొంచెం స్ప్రే మందులు వాడుకోవాల్సి వస్తుంది. ఎంత ఈ నారు పోసేటువంటి ప్రాసెస్ ఎన్ని రోజులు ఉంటుందండి మొత్తం? ఇది 40 రోజులు ఉంటుంది. 40 రోజులు ప్రతిరోజు దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాన్ని ఇంట్లో కొడుకుని అన్నం పెట్టమేమో గానీ దీనికి ఖచ్చితంగా అన్ని చూసుకోవాలి. ఓకే. ఆ తర్వాత నారు తీసి మళ్ళా పొలంలో దుక్కి దున్ని 2 సార్లు దుక్కి దున్నుకోవడానికి మనకి 1000 రూపాయలు. 2 సార్లు దుక్కి దున్ని ఒకసారి రోటర్ వేరు కొట్టి దాన్ని సాలు దొట్టి అది ఒక 10,000 ఖర్చు వస్తుంది. 10,000 ఖర్చు అవుతుంది. 15,000 ఖర్చు ఉంది ఇప్పటి వరకు. తర్వాత నెక్స్ట్ మరలా నాటు వేయడానికి 1 ఎకరాకి 40 నుంచి 50 మంది లేబర్ అవసరం. అంటే వరి కంటే కూడా ఎక్కువ దీనికి పని ఎక్కువ. వరి కంటే దీనికి ఎక్కువ అవసరం. ఒక రోజు ఒక కూలి ఎంత తీసుకుంటారండి? 300 రూపాయలు తీసుకుంటారు. అది 300 నుంచి 500 తీసుకుంటారు. సరే 300 లెక్కేసుకున్నా గానీ 12 నుంచి 15,000 రూపాయలు మీకు నాటు వేయడానికి అవసరం. నాటు వేయడానికి 20,000 వస్తుంది. 20-25,000 అవసరం. 20-25,000 నాటు వేయడానికి అవసరం. సో ఇట్లాంటి మడులలో వేస్తారు మొత్తం. ఒక మడి కట్టి ఇట్లా మడి కట్టి ఇక్కడ కంటిన్యూగా ఇట్లా నారు వేసుకుని వస్తారు. ఎంత డిస్టెన్స్ ఉంటుందండి ఒక దానికి ఇంకొక దానికి? అడుగు సార్, మొక్కకి 2 ఇంచులు ఉంటుంది సార్. 2 ఇంచులు. 2 ఇంచులు. సరే, ఈ ప్రాసెస్ అయిపోయింది. నారు పడేదాకా మీకు కనీసం 50,000 ఖర్చు ఇక్కడే కనబడుతుంది. అవును సార్. మార్కెట్ లో ఎంత ధర ఉంది, మార్కెట్ లో డిమాండ్ ఉందా లేదా, మార్కెట్ లో రేట్ వస్తుందా లేదా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా మీరు కేవలం నారు పెట్టుకోవడానికి వరకు 50,000 రూపాయలు ఖర్చు చేస్తాం. మార్కెట్ ధర కల్పిస్తుంది, మార్కెట్ ధర వస్తుందనే ఆశతోటే మేము వ్యవసాయం చేస్తాం. మాకు ఆశ వ్యవసాయం, ధైర్యం, బలం. సో దీని తర్వాత
ఒక 2-3 నెలలు కాపు మొత్తం పెరిగే వరకు వెయిట్ చేయాలి మీరు. ఆ మధ్యన ఎరువులు మళ్ళీ ఎరువులు వేయాలి సార్. ఎకరాకి మినిమం 8 బస్తాలు ఎరువులు వేస్తాం. ఓకే. తర్వాత దాంట్లోకి బయో స్టాంబ్లిస్, తర్వాత పెస్టిసైడ్స్, అన్ని గ్రానువల్స్ అన్ని పురుగులు అవి- అవి కాకుండా అవి అన్ని ఒక పురుగు 30 నుంచి 40,000 ఖర్చు వస్తుంది. ఇప్పటి వరకు 80,000 అయింది. లేబర్ కి కలుపు తీయడానికి కలుపు నివారణకి ఒక 10,000 కావాలి. 90,000 దాకా ఖర్చు అయింది. రాత్రి కరెంట్ 12 గంటలకు వస్తుంది రాత్రి. ఉమ్. 12 గంటలకు వస్తే మనం రాత్రి కలిసి నిద్ర కాల్చుకొని కరెంట్ వచ్చినప్పుడు లేచి మనం రాత్రి మడపై నిలబడితే తెగిపోతాం సార్. మొత్తం నీళ్ళు పడతాం సార్ ఇక్కడ. కాబట్టి నిలబడి నిలబడి చెల్తో తిప్పుకొని వరికి పెట్టేసినట్టు డైరెక్ట్ పెట్టేసి మోటార్ ఆన్ చేస్తారు సార్. నీళ్లు సార్ ఇప్పుడు ఈ వీళ్ళు నుంచి ఈల్డ్ సార్ ఇక్కడ మడబాయి తిప్పాలి సార్. ఇప్పుడు అక్కడ అంటే ప్రతి మడికి మీరు దాన్ని పారతోని కట్ చేసి వాటర్ పెట్టి ఒంటి పాసుకు వస్తే గడ్డబానికి లేదు సార్. నీళ్ళు నిలబడుకొని కట్టుకోవాలి సార్. ఇద్దరు కట్టుకోవాలి. అక్కడ మంచి ఇక్కడ మంచి ఈ కాలకూర ఆ కాలకూర రోజు రాత్రి 12 గంటలప్పుడు ఎప్పుడు కరెంట్ ఇస్తే అప్పుడు నిలబడుకొని రాత్రి కట్టుకోవాలి సార్. ఇప్పుడు మే అండి సార్, మేకి నాటేస్తాం సార్. మేలో మాకు నాటు పడతాం. పూర్తి ఎండలు అప్పుడు మంచి ఎండలు అప్పుడు వాటర్ కూడా తగ్గిపోతుంది సార్. ఇంకిపోతుంది వాటర్ కూడా ఇంకిపోతుంది. అప్పుడు ఆ క్షణాల్లో మాకు నీళ్లు చాలా ఇబ్బంది అవుతాయి. సో బోర్ లో ఎప్పుడు వాటర్ ఉంటే అప్పుడు మీరు కట్టుకోవాలి. విడతల వారికి కట్టుకోవాలి. కరెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు 9 గంటల కరెంట్ ని పొద్దున్న 4 గంటలు, సాయంత్రం పొద్దున 5 గంటలు, రాత్రి 4 గంటలు ఇస్తారు. ఓకే. అప్పుడు రాత్రి 4 గంటలు కరెంటు. సో దాదాపు 80,000-90,000 ఖర్చు మీకు ఉల్లిగడ్డ లోపల భూమి లోపల ఉల్లిగడ్డ ఈ సైజు వచ్చేసరికి 80,000-90,000 ఖర్చు కనపడుతుంది. ఆ తర్వాత దీన్ని ఈల్డింగ్ చేయడానికి సార్ మళ్ళా మనం దీన్ని అంటే పెరకాలి. పెరకడంటే భూమిలో ఉన్నటువంటి దీంతో మనం బయటికి లాగుతాం, తీస్తాం. బయటకు తీయడానికి సార్. ఇట్లా బయటకు తీసి పెట్టడానికి లేబర్ కి 20 మంది కూలీలు పడతారు సార్. ఒక ఎకరాకి 20 మొత్తం పెరగడానికి 300 కూలీలు లెక్కేసుకుంటే ఎకరాకి 6,000 రూపాయలు ఖర్చు. 6,000 రూపాయలు. సరే, తీసిన తర్వాత 6,000 రూపాయలు తీసిన తర్వాత దీన్ని ఒక 5 డేస్ ఒక వారం ఆరబెడతారు. ఆరబెట్టిన తర్వాత నెక్స్ట్ దీన్ని కటింగ్ చేయడానికి ఎకరాకి 15,000 రూపాయలు కటింగ్ ఖర్చు. అంటే ఇది కట్ చేయాలి. ఇది కట్ చేయడానికి ఇట్లా మామూలుగా ఈ ప్రాసెస్ చేయాలి. ఇది 15,000 ఖర్చు వస్తుంది సార్. 1,10,000 రూపాయలు ఖర్చు కనబడుతుంది. ట్రాన్స్పోర్ట్ కాకుండా ఇంకా బ్యాగింగ్ తర్వాత సార్. బ్యాగింగ్ 10 రూపాయలు బ్యాగ్ సార్. దీన్ని మామూలుగా గ్రీడింగ్ చేసి దాన్ని బ్యాగ్ నించడానికి 35 రూపాయలు. తర్వాత అమాలికి 10 రూపాయలు. ఒక బ్యాగ్ లో నింపడానికి ఎంత మొత్తం ఎంత అవుతుంది? 100 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. మన ఇక్కడ రోడ్డు మీదకి వెళ్ళడానికి 50 రూపాయలు, మరి కర్నూలుకి వెళ్ళడానికి 50 రూపాయలు. మొత్తం ఒక బారి కర్నూలు మార్కెట్ కి ఒక బస్తా పోవడానికి 150 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే 50 కిలోల ఒక బస్తా ఇక్కడ నుంచి కర్నూలు మార్కెట్ 150 రూపాయలు. కర్నూలు మార్కెట్ లేకి 150 రూపాయలు. అంటే కిలోకు 3 రూపాయలు వస్తుంది. కిలోకి 3 రూపాయలు ఖర్చు. సో మనం ఒక 50 క్వింటాలు ఈల్డ్ వచ్చింది అనుకుందాం, 50 క్వింటాలు పంట పండింది అనుకుందాం. సో 50 క్వింటాలకు మీరు 150 రూపాయలు పర్ బ్యాగ్ వేసుకున్నా గానీ 50 అంటే దాదాపు 7,500 రూపాయలు మళ్ళీ దీనికి మీరు ట్రాన్స్పోర్టేషన్ కోసం పెట్టుకోవాలి. సో 1,20,000 దాకా అయింది. సో ఇంత మార్కెట్ చేసిన తర్వాత మీకు 50 క్వింటాలు ఈల్డింగ్ వస్తే కనీసం మీకు 2,500 నుంచి 3,000 రూపాయలు ఉంటే తప్ప ఎక్కడ కూడా గిట్టుబడి అయ్యేటట్టు కనబడుతుంది. మార్కెట్ లో 2,000 ఉంటే పెట్టుబడికి వస్తుంది. పెట్టుబడి పంట పండిండాల. మంచి పంట పడాలా. ఎకరాకి 100 క్వింటాలు పండితే వస్తుంది. నీకు పెట్టుబడికి వస్తుంది 2,000 మార్కెట్ ఉంటే. ఒకవేళ మార్కెట్ లేకపోయానుకో ఇంకా నెత్తికే. పంట పండినా కూడా పంట తగ్గినా కూడా నెత్తికే రైతుకి. అంతే. దిగుబడి తగ్గినా కూడా నష్టమే. ప్రభుత్వం ఒకవేళ డిసైడ్ అయ్యి మీకు 2,500 మినిమం ఇస్తామని ఒక డిసైడ్ చేస్తే తప్ప రైతు బతికే పరిస్థితి లేదు. కాలం ఇప్పుడు ఈ రేట్ ఈ విధంగా పోతే మేము ఎట్లా బతకాలి? భవిష్యత్తు ముందు మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలా? ఇప్పుడు ఉద్యోగస్తుల పిల్లలు వచ్చేసి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు. ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే మనకి 1,00,000 రూపాయలు 1,50,000 70,000 80,000 వాళ్ళే ఉద్యోగస్తులు అడగలే. ఇప్పుడు అంగన్వాడి కానీ ఆశా వర్కర్లకు జీతాలు వాళ్ళే గవర్నమెంట్ పెంచుతున్నారు. ఇల్లేం అడగలే. మరి రైతుని ఎవరు అడగాలి సార్? దీన్ని ఎవరు దీనికి బాధ్యత ఎవరు సార్? గవర్నమెంట్ భరాయించుకోవాలి కదా. మరి వాళ్ళ ఖర్చులు ఇంత బతి వాళ్ళు ఎట్లా బతకాలి సార్? మరి వాళ్ళు మందు తాగి సావాలి సార్ వాళ్ళు రైతులు. వాళ్ళకు కూడా ఇచ్చినట్ట రైతులు ఏం తప్పు చేసినట్టు రైతులు అంటే రైతులు వ్యవసాయం చేయకూడదా సార్ వీళ్ళు? అంటే వాళ్ళు పుట్టడమే తప్ప, వ్యవసాయ కుటుంబంలో పుట్టడమే తప్ప. వాళ్ళకి రాత్రి పగులు పురుగనక తేలనక పామనక చాలా మంది చచ్చిపోతున్నారు సార్. రాత్రి నీళ్ళు కట్టుకుని లేక, రాత్రి బ్యాటరీ లేక, మాకు కరెంట్ లేక. ఎప్పుడో 12 గంటలప్పుడు వస్తారు రాత్రి 12 మంచి నిద్ర వస్తారు. లేలేమో టైంలో ఎవరు లేరు. లేచి మేము నీళ్ళు కట్టుకోవాలి. మరి ఎవరైనా రైతులు చూసుకున్నారు సార్. శనిగిరి బట్టలే ఉంటాయి వాళ్ళకి చెప్పున్నా. దానికి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది మాకు కూడా వ్యవసాయం దండగా వ్యవసాయం విడిచిపెడదామని కాటికి వస్తుంది సార్ మాకు కూడా. మరి ప్రభుత్వాలు ఏమంటారు? రైతే రాజు, రైతే దేవుడు, మాకు వెన్నెముక రైతే అంటారు. మరి యాడ వెన్నెముక సార్? వెన్నెముక రగొడుతున్నారు సార్ ప్రభుత్వాలు ఇవి. ఇప్పుడు ఏమంటాడు? పైన పంట చేసి డబ్బులు అంటాడు. డబ్బులు అంటే ఎక్కడ చేయాల? పంట పండలేదు. ఆ మంచి కుతిరి మీద పెట్టినప్పుడు ఏం చేయాలి? ఆ మంచికి లాస్ట్కి మందకైతే వాళ్ళకి రైతు పరిస్థితి అట్లా ఉండదు సార్.
కొంచెం ఆదుకోండి సార్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ రైతులు కూడా ఆదుకోండి. ఇంకోటి సార్ ఇంకోటి రాత్రి పనులు కష్టపడి నిల్లు కడుతున్నాం, ఏమన్నా పురుగు పుట్టి పెట్టా వాళ్ళ పిల్లలు అనాథ కదా సార్. మరి వాళ్ళు ఎట్లా బతకాలి సార్? ఇప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎట్లా రాడు? ఉల్లి రైతు సంక్షోభంలో ఉండడానికి ప్రధానమైనటువంటి ఇంకో కారణం ఏంటంటే ప్రభుత్వాలు రైతుల గురించి ఆలోచించడం మానేశాయి. పూర్తిగా రైతు ఏం పండిస్తున్నాడు, ఎంత పండిస్తున్నాడు అనేటువంటిది కూడా వ్యవసాయ శాఖ కనీసం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవంగా కూడా గ్రౌండ్లో అటువంటి స్థితి ఉంది. నాతో పాటు శ్రీనివాసులు అనేటువంటి ఒక రైతు కూడా ఉన్నారు. చెప్పండి, అసలు ఈ రైతు పండించేటువంటి పంట మీద ఏదైనా మ్యాపింగ్ జరుగుతుందా సార్? విలేజ్ లెవెల్లో ఏమన్నా ఉంటుందా? చూస్తున్నారా ఎవరు ఎంత పండిస్తున్నారని? అసలు రైతు ఏం పంట వేస్తున్నాడో ప్రభుత్వం దగ్గర ఆధారాలు లేవు, ఆ లెక్కలు లేవు. కింది స్థాయి అధికారి నుంచి ముఖ్యమంత్రి స్థాయి అధికారి వరకు వ్యవసాయ శాఖకు ఒక మంత్రి ఉండాడనే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉందో లేదో తెలియదు. కానీ రైతు ఏం పండిస్తున్నాడు, ఎంత క్రాప్ వస్తుంది, ఏ టైంలో క్రాప్ వస్తుంది, దీన్ని ప్రొడక్షన్ చేసి ఎక్కడికి పంపించాలా అనే పట్టించుకునే అధికారి కానీ, ఓ నాయకుడు కానీ, ఒక మినిస్టర్ కానీ, ఈ స్టేట్ లెవెల్లో ఉండే ఒక ముఖ్యమంత్రి కానీ ఏ స్థాయిలో రైతు అసలు స్టేట్లో ఉండి ఏం పండిస్తున్నాడని ఆ పంటని పట్టించుకునే నాదుడే లేడు సార్. అసలు అంటే ఎందుకు రైతు అంటే ఇంత చిన్న చూపు ఎందుకు అయిపోయింది సార్? రైతు ఏం చేయలేడు కదా సార్. రైతు ఏం చేయగలడు? 5 సంవత్సరాలకు ఓటేయగలడు. ఆ రోజు ఏదో డబ్బులు ఇస్తే ఓటేస్తాడు. ఇంకా 5 సంవత్సరాల వరకు రైతు పోయి ఏం చేయలేడు కదా. రైతు ధర్నా చేయలేడు, రైతు గొడవ చేయలేడు, ఏం చేయలేడు రైతు ఎంతసేపు ఉన్న పొలంలోనే పని చేస్తాడు. వాడు పొద్దున పని ఏంటి? ఇంటికాడ ఉన్నది తినడం, ఉన్నదాన్ని పండించుకోవడం, దాన్ని మార్కెట్ చేసుకోవడం, వచ్చిన దాంతో బతకడం తప్ప రైతుకు మిగతాది ఏదీ తెలియదు. కానీ దీన్ని తెలియపరచాల్సిన వాళ్ళు ఎవరు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక వ్యవసాయ శాఖ మంత్రిని, అది అనుభవం ఉన్న వ్యక్తిని పెట్టి ఈ రబీ సీజన్లో ఏం పంట వస్తుంది, ఎంత పంట వేస్తారు, ఇది ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఈ ప్రొడక్షన్ మనం ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, దీనివల్ల రైతుకి ఏదైనా మనం సహాయం చేయగలమా లేదా అనే ఆలోచన చేసే ప్రభుత్వమే లేదు అసలు. ఈ ఆర్బీకే సెంటర్స్ గ్రామ స్థాయిలో ఎవరైతే అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రావట్లేదు సార్? ఏ ఆర్బీకే సెంటర్ ఉంది సార్? జగన్ ఉన్న వరకు ఆర్బీకే సెంటర్ ఉంది. చంద్రబాబు వచ్చిన తర్వాత ఆర్బీకే లేదు, ఏబీకే లేదు, రెండూ లేవు. అసలు ఈరేనే దొరకడం లేదు. ఇప్పుడు ఏం ఆర్బీకే సెంటర్ ఉంటే, ఆర్బీకే సెంటర్స్ ఉంటే మాకు ఈరే వచ్చేది, డిఏపి వచ్చేది, అన్నీ వచ్చేది. అసలు మన క్రాప్ కూడా మేము ఆర్బీకేలో బుక్ చేసుకునేటోళ్ళము. ఈరోజు క్రాప్ బుక్ చేసుకోవడానికి లేదు, ఫర్టిలైజర్ తెచ్చుకోవడానికి లేదు, పెస్టిసైడ్ తెచ్చుకునేడానికి లేదు, కనీసము ఏమి పంట వేస్తారని అడిగే నాదుడే లేడు అసలు. అంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక వ్యవస్థ పనిచేసింది కదా, మరి ఇప్పుడు సడన్గా ఏదో కొలాప్స్ ఎట్లయింది సార్? కొలాప్స్ అంటే ప్రభుత్వం సడన్గా చేంజ్ అయ్యేపాటికి వాళ్ళ పాలసీలు మారిపోయినాయి కదా సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి రైతు పాలసీతో సంబంధించిన ప్రభుత్వం అది. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు పాలసీ ఏమి? అంతా ఐటీ పాలసీ. ఇప్పుడు మన స్టేట్లో అక్షరాస్యత శాతం ఎంత ఉంది, ఎంతమంది చదువుతున్నారు, ఐటీకి ఎంతమంది అవుతారు, ఎంతమంది వ్యవసాయం చేస్తారు, ఎంతమంది పిల్లలు చదువుతున్నారు అనేది బేస్ చేసుకొని స్టేట్ని నడపాలి. కానీ ఐటీ పెట్టుకుంటే ఉన్న ఊటీ అవుతుంది, వ్యవసాయం అంతా ఊటికి పోతుంది. రైతు పరిస్థితి ఒక ఊర్లో ఎట్లా ఉంది సార్? రైతుకైతే రేపు దసరా పండగ వస్తే కనీసం వాడు పండగ చేసుకునే పరిస్థితిలో లేడు. దసరా పండగని 2 పిల్లలుంటే ఆ పిల్లలకు కనీసము ఏదన్నా కనీసం పప్పులు తెచ్చుకొని, ఉప్పు పప్పులు తెచ్చుకొని కూడా దసరా పండుగ చేసుకునే పరిస్థితిలో రైతు లేడు సార్. రైతు లాస్ట్ స్టేజ్ ఎట్టు వచ్చిందంటే మందు తెచ్చుకునేలా 2 పిల్లలను కూర్చోబెట్టుకునేలా తాగాల, చనిపోవాలా, అదే పరిస్థితి. పాలకులు పూర్తిగా రైతును వదిలేస్తే ఇలాంటి పరిస్థితి ఉంటుందనేటువంటిది రైతులు చెప్తున్నారు. రైతు వ్యవసాయం మాత్రమే చేయడం లేదు, పాలకులు చేస్తున్నటువంటి తప్పులను కూడా పూర్తిగా ఎంచుతున్నాడు. ఖచ్చితంగా ఒక రోజు రైతు సమాధానం చెప్పేటువంటిది వస్తుంది అనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. భూపతితో ఇస్మాయిల్, సాక్షి టీవీ, కర్నూలు.